విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వ్యవస్థాపకుడు కంబాల శ్రీనివాసరావు అన్నారు. ఆషాఢ శ్రావణ మాసాలను పురస్కరించుకొని పల్లెల్లోని మహిళలకు బంగారు ఆభరణాలు, కానుకలు ఈ ఏడాది మరింత విస్తృతంగా చేపడతామని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపకుడు కంబాల శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజానగరం, జగ్గంపేట, పోలవరం నియోజకవర్గాల పరిధిలో ఎంపిక చేసిన గ్రామాల్లోని ప్రతి మహిళకు ఎలాంటి మినహాయింపులు లేకుండా పట్టు చీరను బహుమతిగా అందించాలని నిర్ణయించారు. ఈ శనివారం సీతానగరం, శ్రీరంగపట్నం తదితర గ్రామాల్లో ఈ పంపిణీ మహా కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుందన్నారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయులను కూడా ఈ కానుకల పంపిణీలో భాగస్వాములను చేశామన్నారు. ఎంపిక చేసిన గ్రామాలతో పాటు సుమారు 25,000 మంది మహిళా టీచర్లకు ప్రత్యేకంగా పట్టు చీరలు అందజేయనున్నట్లు ప్రకటించారు. తాను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తనని, ఎమ్మెల్సీ బరిలో దిగే విషయంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అధిష్టానం తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లాలని ఉపాధ్యాయ సంఘాలకు సూచించారు. కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్న మంజీరా హోటల్లోనే కూర్చుని నా యొక్క కార్యకర్తలు అలాగే రామసేన సభ్యులతో సమావేశం చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు విస్తృతంగా మీరు అటువంటి అపోహలను మీరు నమ్మొద్దు సార్. ఎందుకంటే ఎప్పుడు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవడం కానీ ఎటువంటి విభాగాన్ని కానీ చేతిలో తీసుకుని ప్రవర్తించే మనిషి కాదు ఆయన. ఆదర్శానికి నిబద్ధతగా మాట్లాడడం చాలా తప్పండి. ఆయన ఏదో చేస్తున్నారని చెప్పారు కానీ ధర్మ పరీక్ష రామసేన తరపు నుంచి ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రతిష్టాత్మకమైన బంగారు వరలక్ష్మి కానుక 4 అంటే 4వ సంవత్సరం ఇది. ఇప్పటిదాకా బంగారు వరలక్ష్మి కానుక 3 అయ్యింది. ఇప్పుడు బంగారు వరలక్ష్మి కానుక 4 అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్న మంజీరా హోటల్లోనే కూర్చుని నా యొక్క కార్యకర్తలు అలాగే రామసేన సభ్యులతో కూర్చుని సమావేశం చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు విస్తృతంగా మనం జగ్గంపేట, రాజానగరం అలాగే పోలవరం నియోజకవర్గాలకు సంబంధించి చాలా విస్తృతంగా లాస్ట్ ఇయర్ దాదాపు ఇప్పటిదాకా 2 కేజీల బంగారం దాకా మనం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మంచి స్థాయిలోనే వాళ్ళకి బంగారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా కంబాల కానుక వనితల వేడుక అనే పేరు మీద ఇప్పటి వరకు 25,000 పట్టుచీరలు ఇవ్వడం జరిగింది వివిధ గ్రామాల్లో. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని ఇంకా విస్తృతపరుస్తూ చాలా గ్రామాలు పెంచడం జరుగుతుంది. ఇదివరకు డ్రా తీసి వాళ్ళకి పట్టుచీరలు ఇవ్వడం జరిగేది. ఇప్పుడు అలా కాకుండా ఒక గ్రామాన్ని ఎన్నుకుంటే ఆ గ్రామానికి సంపూర్ణంగా పట్టుచీరలు ఇచ్చే కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుడుతున్నాం. దీంట్లో దాదాపుగా ఇప్పుడు 25,000 పట్టుచీరలు ఒకే స్ట్రెచ్లో, అంటే ఈ ఆషాఢ మాసం, శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం వచ్చే లోపలనే 25,000 పట్టుచీరలు పంచిపెట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని చాలా సంతోషంతో, అమ్మవారి కరుణాకటాక్షాలతోటి, వరలక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో మీకు ఆ తల్లి సంకల్పంతో మీకు ఈ విషయాన్ని తెలియజేద్దామని చెప్పి తెలుసుకున్నాను. అయితే ఇంకొక ప్రాధాన్యత కలిగిన విషయం ఒకటి ఉంది కాబట్టి నేను మీకు తెలుస్తున్నాను. ఇప్పుడు మార్చి 27వ తారీఖు నాడు ఈ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి. ఇది మన టీచర్స్కి ఎమ్మెల్సీకి సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే దానికి సంబంధించి ఈ టీచర్స్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రముఖమైన యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి కొంతమంది సభ్యులు నన్ను ప్రతి యూనియన్ నుంచి కూడా యూటీఎఫ్ నుంచి కానీ, ఎస్టీ యూనియన్ నుంచి కానీ, అలాగే నేను ఆపస్కి ఈ మధ్యకాలంలో కాకినాడలో వాళ్ళ మీటింగ్కి నేను బాగా సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంతో చాలా హ్యాపీగా ఉన్నారు. దాదాపుగా 800 మంది అటెండ్ అయ్యారు, నన్ను ఆహ్వానించారు, ప్రత్యేక విశిష్ట అతిథిగా ఆహ్వానించారు. దాంట్లో కూడా సూత్రప్రాయంగా నాకు చెప్పారు, సార్ మాకు ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది మీరు చెప్పి అన్నారు. నాకు అటువంటి ఆలోచన లేదు, మీకు అటువంటి ఆలోచన ఏదైనా ఉన్నట్టయితే మీరు మా యాజమాన్యాన్ని మీరు మాట్లాడవలసిన యాజమాన్యంతో మాట్లాడాల్సింది. మాకు అధిష్టానంతో, భారతీయ జనతా పార్టీ అధిష్టానం అంటే మా అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అలాగే సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, అలాగే మాకు కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఉన్నారు. అయితే నాకు సంబంధించి నేను కాకినాడ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అవుతాను కాబట్టి బిక్కిన విశ్వేశ్వరరావు కానీ అలాగే మాధవ్ గారిని కలవమని చెప్పాను. సో అది కాకుండా తర్వాత మళ్ళా ఆపస్ వాళ్ళు వచ్చిన మీటింగ్తో కాకుండా మొన్న ఈ మధ్య కాలంలో ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ మళ్ళా టీచర్స్ అన్ని యూనియన్ వాళ్ళు కూడా వచ్చారు. ఈ ఎమ్మెల్సీకి సంబంధించి ఒకసారి మీరు అంగీకరిస్తే బాగుంటుందని చెప్పని మీరు సూత్రప్రాయంగా అంగీకరించమని చెప్పి నీతో అడిగారు. దానికి కూడా మళ్ళీ ఒకసారి చెప్పాను, వివరణ ఇచ్చాను. నేను స్వతంత్రుని కాదు,
మా భారతీయ జనతా పార్టీలో ఉండే రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారిని, అలాగే ఇంకా ఎవరికైనా ప్రముఖులు ఉంటే వాళ్ళని కలవమని చెప్పడం జరిగింది.